కడప జిల్లాలో సుప్రసిద్ధ దేవస్థానం పుష్పగిరి శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్యరెడ్డి ఫడ్లైట్ల వెలుగులో ఎద్దులచే బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఒక్కొక్కసారి ఒకరు ఫోన్ చేస్తారు. శానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు టీడీపీ నేత శివారెడ్డి, వల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు నరసింహారెడ్డి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పుత్త కృష్ణ చైతన్యరెడ్డి గారు ఇప్పుడే బండపందెం కూడా ఓపెన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే పుత్త నరసింహారెడ్డి గారి కుటుంబం ముందు నుంచి కూడా ఈ ఉత్సవాల్లో ఎప్పుడూ పాల్గొనేటువంటి వ్యక్తులు, సంవత్సరానికి 2 మాటలు వాళ్ళ ఉత్సవాలు పాల్గొనే వ్యక్తులు అయినటువంటి అలవాటు ఉండేందుకు ఉత్సాహంగా ఇక్కడ కూడా వచ్చి దైవ దర్శనం చేసుకొని చాలా ఆనందంగా టైం ఎక్కువ స్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంత భక్తులందరూ కూడా పుష్పగిరి తిరునాలంటే ఒక అద్భుతంగా జరుగుతుంది. ఈ దేవుని కాడికి వస్తే అందరికీ కూడా ఆరాధ దైవంగా కొంచెం ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి అందరు కూడా స్వామిని దర్శించుకొని ఉత్సవాలు చూసే దాంట్లో భాగంగా ఈ బండపందెం జరుగుతుంది ఎద్దులతో. కాబట్టి ఎందుకంటే ఇంతమంది ఈ టైంలో నుంచి తెల్లవారులు కూడా ఇంత జనం ఉండాలంటే 3 రోజుల నుంచి కూడా నిన్న ఈరోజు రేపు మొన్నాడు కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఏట్లో డ్రామాలు పెట్టినారు, భజన కార్యక్రమాలు కావచ్చు, అట్లే ఈ కబడ్డీ పంద్యాలు కావచ్చు, అన్ని పంద్యాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ భోజన కార్యక్రమం ఎంతమంది వచ్చినా కానీ, ఎన్ని వేల మంది వచ్చినా భోజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది భక్తుల చేత. కానీ ఇట్లా ఈ దేవుల మన చెన్నకేశ్వర దాంట్లో కానీ మన పుష్పగిరి పీఠాధిపతి వారు కూడా ఇక్కడనే వేచి ఉన్నారు. ఆయన కూడా ఈ దినాలను కలిగించడం జరిగింది. ఆయన కూడా మనం కమలాపురం ఎమ్మెల్యే గారు దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందడం జరిగింది. కాబట్టి ముందు కూడా ఈ ప్రాంత భక్తులందరికీ, ప్రాంతవాసులందరికీ కూడా ఎంతో మేలు జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ 2 అంటే పెన్నా నది ఇటు సైడు అటు సైడు, ఎందుకంటే ఇక్కడ పుష్పగిరి ఊరు తిరునాళ్ళు జరుగుతుంది, అటు సైడు చెన్నకేశ్వర టెంపుల్ ఉంటుంది. అందులో ఒక బ్రిడ్జి నిర్మాణానికి కూడా పూర్తిగా విశేష కృషి చేస్తాడనేది మా అందరికీ కూడా తెలిసిన విషయము. ఈ శాసనసభ్యుడు ఆ పని కూడా చేయగలడనే విశ్వాసం ఉంది, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు కూడా పుష్పగిరి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఉన్నాం. దిగ్విజయంగా జరుగుతుందని సంతోషంగా ఉన్నాం. నా పేరు శివారెడ్డి, నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కడప మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ ప్రాంతవాసి. స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈ దినం మండలాగం పోటీలను మన వినాయకుడు అంతా చైతన్య గారు ప్రారంభించడం జరిగినది. పుణ్యక్షేత్రము, ఈ పుణ్యక్షేత్రానికి చాలా పేరున్నది. దక్షిణ కాశీగా పిలువబడే ఒక పుణ్యక్షేత్రం ఇది. ఈ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతము ఇప్పుడు ఇక్కడ మండలాగుడు పోటీలు అంటే ఏదో ఉదయం నుంచి జరుగుతుంది, కానీ ఇక్కడ రాత్రిపూట జరుగుతుంది. ఈ ప్రాంతవాసులు కానీ అందరూ వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ తిలకించి అభిమానం పొందుతారు. ఈ ప్రాంతము ఈ ఎక్కడన్నా అక్కడ కాశీ అనేది
పోనోళ్ళు వాళ్ళకు కూడా ఇక్కడ ఈ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుంటే దక్షిణ కాశీగా పేరొందినది కాబట్టి భక్తులు అనేది ఈ 3 రోజులు తిరునాళ బాగా దిగ్విజయంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ అభివృద్ధి చేసేదానికి కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టించేదానికి కానీ ఇంకా డెవలప్మెంట్ తరఫున వేసేదానికి కానీ మా శాసనసభ్యులు మా ఉతా నరసింహారెడ్డి గారు కృషి చేయించున్నారు. అది దిగ్విజయంగా ఈ 3 ఏళ్లలోనే జరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాము. తప్పక ఈ పుణ్యక్షేత్రాన్ని జరగబోయే రోజుల్లో మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాము.